గురువుగారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసలను కూర్చి దాదాపుగా 3,000 మంది భక్తులను సుదూర తీరంలో ఉన్నటువంటి నైమిషారణ్య క్షేత్రానికి తీసుకువెళ్ళి అక్కడ భాగవత సప్తాహాన్ని అలాగే విశ్వశాంతి కోసం యజ్ఞయాగాదులను నిర్వహిస్తున్నారు. ఆ నేపథ్యం ఏమిటి? కరెక్ట్. చాలా బాగా అడిగావు. నైమిషారణ్యం అనే ఇది ఒక క్షేత్రం. మన కర్మభూమి భారతావనిలో టాప్ మోస్ట్ స్వయం వ్యక్త స్థలాలు 8 అంట. ఆద్యం విమానం రంగ సంజ్ఞకం శ్రీముష్ణం వెంకటాద్రించ సాలగ్రామంచ నైమషం తోతాద్రిం పుష్కరంచైవ నరనారాయణాశ్రమం అష్టౌమే మూర్తయస్సంతి స్వయం వ్యక్త మహీతలి. శ్రీరంగ క్షేత్రము, శ్రీముష్ణ క్షేత్రము, తోతాద్రి క్షేత్రము, వెంకటాద్రి తిరుపతి, నైమిషారణ్యము, ఈ విధంగా క్షేత్రాలు 8 క్షేత్రాలు ఉంది. అందులో ఇది ఒకటి నైమిషం. ఈ నైమిషారణ్య క్షేత్రము ఇది బ్రహ్మ యొక్క, విష్ణువు యొక్క ఒక విశేషమైన అనుగ్రహముచే నిర్మింపబడిన క్షేత్రం. ఇది కలియుగం వస్తుంది. కలియుగములో ఆ కలి బాధను తట్టుకోలేమని ఋషిమునులందరూ కూడా బ్రహ్మను ప్రార్థించగా వారు విష్ణువుని ప్రార్థించారు. ఎక్కడుంటే కలి మా దగ్గరికి రాడు, అలాంటి స్థలంలో మేముండి తపస్సు యజ్ఞములు చేస్తాము, జ్ఞాన ప్రవచనము, ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తామనేటప్పటికి విష్ణు ఒక చక్రం పంపిస్తుంది. అది పైనుంచి వచ్చి ఇక్కడ పడి ఒక సర్కిల్ తిరిగింది. ఆ మధ్య క్షేత్రమే నైమిషారణ్యము అని చెప్పేసి అంటారు. అక్కడ మీరు యథేచ్ఛగా ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా చక్కగా ఫలితం వస్తుంది అని చెప్పిన తర్వాత మొదలుపెట్టి జ్ఞానయజ్ఞాన్ని మొదలుపెట్టాం. అంటే 18 పురాణములు, మహాభారతం యొక్క ప్రవచనం ఇక్కడ జరిగింది. బదరీ క్షేత్రంలో వ్యాస భగవాన్ వారు తమ యొక్క ఆ బదరీనాథ్ వ్యాసాశ్రమంలో రాసినప్పటికీ వాటిని ఇక్కడ ప్రవచన రూపంగా ఇక్కడికి మొదలుపెట్టారు. వేదవ్యాస మహర్షి ఇక్కడ కూర్చొని శిష్యులకు బోధించారు. తర్వాత శౌనకాది మహర్షులని లక్షల సంఖ్యలో 88,000 సంఖ్యలో ఆ శిష్యులతో పాటు వారు ఇక్కడ ప్రతినిత్యము కూడా బ్రాహ్మీ ముహూర్తం నుంచి కార్యక్రమాలు జరిపేవారు. అప్పుడప్పుడు సూతాచార్యులు అనే పురాణ ఆచార్యులు వచ్చేవారు. వారు వచ్చినప్పుడంతా ఒక్కొక్క పురాణాన్ని గురించి చెప్పేవారు. అలాగా భాగవత పురాణము కూడా చెప్పారు. 18 పురాణాల్లో పురాణ రాజము అని చెప్పేసి మొకటప్రాయమైనటువంటిది భాగవతం. అందుకే అప్పటి నుంచి సుమారు 5,000 పైబడిన సంవత్సరముల నుంచి ఈనాటి వరకు ఏదో ఒక నైమిషారణ్యంలో ఏదో ఒక మూలకు భాగవత ప్రవచనం జరుగుతూనే ఉంటుంది వితౌట్ బ్రేక్. ఇక్కడ భాగవతం జీవనంలో ఒక్కసారి వింటే చాలు, వారికి వేరే ఏం ఆశలొద్దు. అంత మంచి క్షేత్రం ఇది. ఇక్కడ యజ్ఞం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా 1:4 అలాంటి పుణ్యప్రదమైనటువంటి ఈ నైమిష క్షేత్రములో భాగవతం అనేది ఎన్నిసార్లు భగవంతుడు చేయడానికి అవకాశం ఇస్తే అన్నిసార్లు చేయాలా, అన్నిసార్లు వేరే వేరే భక్తులందరూ కూడా వస్తారు, వారు కూడా ఇక్కడొచ్చి విని వారు తరిస్తారు అని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆశయం. వారి ఆశయానుసారంగా మేము ఇప్పటికీ ఇది 15వ సంవత్సరము ఈ విశ్వశాంతికి కావలసిన యాగములు అలాగే భాగవత ప్రవచనము జరుపుతూ ఉన్నాం. అది మాసానాం మార్గశీర్షోహం అని కృష్ణుడు చెప్పిన ప్రకారంగా మార్గశిర మాసంలో జరుపుట ఒక ఆనవాయితీగా వచ్చింది. నైమిషారణ్యంలో ఇలాంటి జ్ఞానయజ్ఞం మీన్స్ భాగవతాది గ్రంథముల ప్రవచనం, తర్వాత శాంతి యాగములు, సంకీర్తనము కలియుగములో ఒక గొప్ప యజ్ఞం. ఇదొక యజ్ఞము, ఆ హోమం ఒక యజ్ఞము, ప్రవచనం ఒక యజ్ఞం. ఇలాగా 3 యజ్ఞములు త్రివేణి సంగమం వలె నైమిషారణ్యంలో ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తుంది. వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇది చాలా నిర్విఘ్నంగా సాగుతుంది. చాలా చక్కటి ఆసక్తికరమైనటువంటి విషయాలు తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ వారి అధ్యక్షతన ధర్మ పరిరక్షణ కోసం అనునిత్యం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల గురించి వాచస్పతి శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్యుల వారు ఎంతో అద్భుతంగా మనతో పంచుకున్నారు. మాకు ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు గురువుగారు. శుభమస్తు. మంచిది.
Like and subscribe Eagle Media Works.